థర్డ్ బ్లాగ్ వచ్చేసి వైజాగ్ కాలనీకి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 160 కిలోమీటర్స్ ఉంది. బైక్కి చిన్న పని ఉంది. కేటీఎం కుకట్పల్లి షోరూమ్కి వెళ్ళిపోయి చైన్ టైట్ ఒకటి చేయించుకోవాలి. అక్కడ మా ఫ్రెండ్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి అక్కడికి వెళ్ళిపోదాము. అక్కడికి వెళ్ళి క్యాంపింగ్ వేసుకుందాం మన వైజాగ్ కాలనీలో. ప్యాకెట్ హెల్మెట్ మొత్తం సెటప్ అయితే చేసేసాను నేను. సెటప్ ఎట్లుందో ఇప్పుడు బైక్ మీదకి వెళ్ళినాక చూసుకుందాం మనం. సో హలో హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఏమైంది ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనుకుంటున్నారా? కొత్త సెటప్ కదా, సెటప్ చేసేటప్పుడు మైక్ పర్ఫెక్ట్గా ప్లగ్ ఇన్ చేయలేదు నేను. అది తెలియక నేను ఇంటి దగ్గర నుంచి కేటీఎం సర్వీస్ సెంటర్కి వెళ్ళే వరకు మంచిగా మాట్లాడుకుంటా వ్లాగింగ్ చేసుకుంటూ వచ్చాను. అక్కడికి వెళ్ళినాక చూస్తే నా వాయిసే రాలేదు అసలు. సో అందుకనే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అయితే కుకట్పల్లి సర్వీస్ సెంటర్ కుకట్పల్లిలో నుంచి తీసేసి మూసపేటలో పెట్టారంట. మూసపేట పిల్లర్ నెంబర్ 905. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత పైకి ఎక్కిద్దామని చెప్పి ర్యాంప్ మీదకి ఎక్కించానో లేదో, చైన్ టైట్ చేయించుకుందామని చెప్పి షోరూమ్కి వెళ్తే ఆ ర్యాంప్ దగ్గర ఎక్కేటప్పుడు స్కిడ్ అయిపోయి, స్టీల్ ర్యాంప్ అది స్కిడ్ అయిపోయి బర్నౌట్ అయిపోయింది. నేను కింద పడేటోడిని, బర్నౌట్ అయిపోయి చైన్ తెగిపోయింది మొత్తానికి. గాయస్, మన దరిద్రం ఎంత బాగుంది చూడండి ఒకసారి. ఇప్పుడే మనము సర్వీస్ సెంటర్ మార్చేశారని చెప్పేసి కొత్త సర్వీస్ సెంటర్ దగ్గరకు వచ్చినాం కదా. వచ్చిన తర్వాత ఏమైందంటే చైన్ టైట్ చేయించుకుందామని చూస్తుంటే ఇక్కడ ర్యాంప్ ఉంది. ఈ ర్యాంప్ ఎక్కిద్దామని చెప్పి బండి ఎక్కిస్తున్నాం. ఇక్కడ మొత్తం స్కిడ్ అయిపోయింది, జారి పడుతుండే నేను. ఓ చైన్ స్ప్రాకెట్ పని అయిపోయిందని ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా. డైరెక్ట్ చైన్ తెగి బయటకు వచ్చేసింది మొత్తం. చూడండి ఎంత దరిద్రమో మనకి. కొత్త చైన్ స్ప్రాకెట్ కోసం వెయిట్ చేస్తున్నాను. రైడ్ లేట్ అవుతుంది. కొత్త చైన్ స్ప్రాకెట్ వచ్చేస్తే అది వేయించేసుకొని ఇంకా రైడ్కి అయితే మూవ్ అయిపోదాము. మంచిదైంది, షోరూమ్ దగ్గర ఎట్లయినా ఓడిపోయింది. ఇంకా రైడ్కి వెళ్ళిన తర్వాత ఓడిపోయి ఉంటే అసలు నా పరిస్థితి ఏమయ్యేదో అర్థం కావట్లేదు. బ్లాగ్ అయితే ఇంటి దగ్గరే స్టార్ట్ చేశాను నేను. బట్ మన గోప్రో గ్లిచ్ వల్ల వాయిస్ రాలేదు. ఇక్కడికి వచ్చే వరకు వాయిస్ రాలేదు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్సిడెంట్ అయిన తర్వాత చూసుకుంటే వాయిస్ రాలేదని తెలిసింది. బైక్ పైన అయితే ఉంది. సో చైన్ స్ప్రాకెట్ ఒక్కటి నాకు తెలిసి ఇప్పుడు 4200 ఉంటుంది అనుకుంటా. బైక్ చైన్ అంతా పోయింది. కొత్త స్ప్రాకెట్ వచ్చేసి 4200 ఎంతో అంటున్నారు. మనమైతే స్టార్ట్ అవుదాం. లేట్ అయిపోయింది, ఇప్పటికే టైం వచ్చేసి 7 అయిపోయింది. ఫ్రెండ్స్ అందరు ఎల్బీ నగర్ దగ్గర వెయిట్ చేస్తున్నారంట. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టార్ట్ అయిపోతాం. ఇంకా కొత్త చైన్ స్ప్రాకెట్ అయితే వేసేసారు మనది. సో చైన్ స్ప్రాకెట్ అయితే పెట్టించేసాము. ఇండికేటర్ ఒకటి ఇరిగిపోయింది, ఇండికేటర్ కూడా ఒకటి పెట్టించేస్తున్నాను. పని లోపల అయిపోతుందని. టైం చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడే మన చైన్ స్ప్రాకెట్ అయితే అయిపోయింది. థ్యాంక్స్ అన్న, కలుస్తూ ఉంటాను. అది ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను మూసాపేటలో అయితే ఉన్నాను. మన దరిద్రం ఎట్లా ఉందంటే చైన్ స్ప్రాకెట్ పోయింది. చైన్ స్ప్రాకెట్తో పాటు వాయిస్, ఇంటి దగ్గర నేను స్టార్ట్ చేసే వ్లాగ్ని వాయిస్ పోయింది. అంతా వచ్చిందని వాయిస్ వినిపించలేదు. సో మొత్తం ఇక్కడ షోరూమ్కి వచ్చిన తర్వాత చెక్ చేసుకుంటే వాయిస్ కూడా లేదని అప్పుడు అర్థమైంది నాకు. ఇప్పుడు కూడా వస్తుందో లేదో అర్థం కావట్లేదు. దెబ్బ మీద దెబ్బ పడుతుంది మనకి. సో ఇప్పుడు ప్లాన్ వచ్చేసి మన వాళ్ళందరూ ఎల్బీ నగర్లో ఉన్నారు. నేను ఇంకా ఇప్పుడు మూసాపేటలోనే ఉన్నాను. ఎల్బీ నగర్కి వెళ్ళిపోయి అక్కడ టెంట్ అన్నీ తీసుకుంటున్నారు, అన్నీ సెట్ చేస్తున్నారు వాళ్ళు డిన్నర్కి. సో అక్కడి నుంచి వెళ్ళిపోవడమే మనము. ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ ఒక 25 కిలోమీటర్స్ వస్తుంది. 25 కిలోమీటర్స్ ఈ ట్రాఫిక్లో మనం కవర్ చేస్తామంటే పెద్ద టాస్కే. మళ్ళీ అక్కడి నుంచి 140 కిలోమీటర్స్ ఉంది మనకి వైజాగ్ కాలనీ. చాలా రిస్క్ అయితే పడుతున్నాము. ఇప్పుడే మనం సెక్రటేరియట్ దగ్గర కూడా వచ్చేసాము. కోటి సైడ్ వెళ్ళాలి. ఫుల్ ట్రాఫిక్ ఉంది. నైట్ వర్కింగ్ డే కదా ఈరోజు. ఇంకా సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళిన తర్వాత కలుస్తాను గైస్. మళ్ళీ వెళ్ళిన తర్వాత డిన్నర్ చూసుకోవాలి. ఏదో ఒక డాబాలో ఆగి డిన్నర్ అయిపోయిన తర్వాత వెళ్ళి క్యాంపింగ్కి ప్లేస్ ఎతకాలి. ఆ ప్లేస్కి ఎతికిన తర్వాత క్యాంపింగ్ టెంట్ వేయాలి. క్యాంపింగ్ టెంట్ వేసిన తర్వాత అక్కడ అసలే పురుగులు చాలా ఉంటాయి. లాస్ట్ టైం ఒకసారి వెళ్ళా నేను. కొంచెం బాన్ ఫైర్ వేద్దాం అనుకున్నాం. బాన్ ఫైర్ కోసం కర్రలు కూడా ఎత్తుకాలి. ఆ పాప్స్ చూడండి, చాలా బాగా వస్తున్నాయి పాప్స్ ఇప్పుడు. బట్ ఎంతైనా పాప్స్ అండ్ బ్యాంక్స్కి GT 650 ఏది కొట్టలేదు. పాప్స్ అండ్ బ్యాంక్స్కి అది క్రేజీ మిషన్ అసలు. హైదరాబాద్ విజయవాడ హైవే మీదకి వచ్చాము. ఇటు సైడ్ కాదు వెళ్ళాల్సింది, బిఎన్ రెడ్డి నగర్ అటు సైడ్ నుంచి వెళ్ళాలి మనము. వీళ్ళు ఆల్రెడీ బిఎన్ రెడ్డి నగర్ దగ్గర ఉన్నారంట. నాకు బిఎన్ రెడ్డి నగర్ వచ్చేసి ఒక 10 కిలోమీటర్స్ ఉంది, 10 to 15 కిలోమీటర్స్. స్లోగా వెళ్ళినా కానీ ఈజీగా నేను వాళ్ళని క్యాచ్ చేస్తాను. ఇక్కడ యూటర్న్ తీసుకొని మనం ఆ రూట్కి వెళ్ళాలి. ఇప్పుడైతే ఈ విజయవాడ హైవే మీదకి వచ్చామంటే చాలు, ఇంకా ఇరుక్కుపోయినట్టే. అసలు ఎక్కడ లేని పబ్లిక్ అంతా హైదరాబాద్ విజయవాడ హైవే మీదనే ఉంటారు. అసలు చూడండి, సాటర్డే సండే కూడా కాదు కదా, ఎందుకు ఇంతమంది ఉన్నారు. రైట్ నో మనం అయితే హైదరాబాద్ నాగార్జున సాగర్ హైవే పైన ఉన్నాము.
ఇక్కడ నుంచి మనకి ఇంకా వైజాగ్ ఓన్లీ 122 కిలోమీటర్స్ ఉంది. రైడ్కి స్టార్ట్ అయిన తర్వాత ఇంకా మధ్యలో రైడ్ మధ్యలో ఉన్నాక ఎట్లనో తెగలే చైనా. రైడ్ మధ్యలో తెగుంటే అసలు బుగ్గా రోడ్డు మీదనే ఆపేసి పికప్ వ్యాన్ బుక్ చేసుకొని పికప్ వ్యాన్లో బండి తీసుకెళ్లాల్సి వచ్చేది. రైడ్ ప్లాన్ అంతా గలీసేది. ఇప్పుడైనా లేట్ అని వెళ్తున్నా కనీసం, అప్పుడైతే ఇంకా రైడ్ లేదు ఏం లేదు కొని ఇంటికి పోయాల్సి వచ్చేది. ఎట్లనో మనకి KTM కూకట్పల్లి అన్న వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. క్లోజింగ్ టైంలో మరీ ఎక్స్ట్రా వర్క్ తీసుకొని మరీ చేసి ఇచ్చారు మన కోసం. థ్యాంక్ యూ సో మచ్ KTM కూకట్పల్లి. అప్పుడే లో ఫ్యూయల్లోకి వెళ్ళిపోయింది. ఖర్చా ఇంకా మనకి బండికి పెట్టే ఖర్చులు ఏం లేవు. ఎయిర్ ఫిల్టర్ ఒకటి కొనుక్కోవాలి, అది ఒకటే మన ఖర్చు. ఇంకా సో వైజాగ్ కాలనీ మ్యాక్సిమం అందరు చూసే ఉంటారు. బట్ మనం ఏమైనా కొత్తగా చేద్దాం అనుకున్నాం. ఆల్రెడీ ఈ స్ట్రగుల్స్ వల్లనే అయిపోతుంది మనకంతా. ఎప్పుడు ఏదో ఒకటి వస్తుంది. లాస్ట్ టైం యాక్సిడెంట్ అయింది, ఈసారి ఇది అయింది. ఫ్రెండ్స్ వాళ్ళని హైవే మీద వెళ్ళిపోమని చెప్పాను కదా, నేను తర్వాత క్యాచ్ చేస్తా అని చెప్పాను కదా, వాళ్ళని నేను ఎక్కడో ఓవర్టేక్ చేసేసి వచ్చేసానంట. వాళ్ళు చూసుకోలేదంట నన్ను, సైడ్లో ఇక్కడ ఆగున్నారంట. 15 కిలోమీటర్స్ దాటిచ్చిన తర్వాత ఒకసారి లైవ్ లొకేషన్ పెట్టండి అని ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళు లైవ్ లొకేషన్ పెడితే నాకైనా వెనకాల 15 కిలోమీటర్స్ బ్యాక్ ఉన్నారు వాళ్ళు. సో గాయస్ నాకు తెలిసి ఇప్పుడు వాయిస్ రావచ్చు, ఎందుకంటే అదంతా నేనే మిస్టేక్ చేశా. పాపం గోపురం తిట్టాను ఇందాక, గోపురం గ్లిచ్ అని చెప్పి. ఇది నిన్న కనెక్టర్ గురించి చెప్పే కదా, ఆ కనెక్టర్ కరెక్ట్గా పెట్టలే నేను. సో అందుకని వాయిస్ రాలేదు స్టార్టింగ్లో. ఇప్పుడు కూడా ఒకసారి ఎందుకు రాలేదా అని చూస్తే ఇక్కడ కనెక్షన్ లూజ్ ఉంది. అప్పుడు అర్థమైంది నాకు, ఫుల్ పిన్ మొత్తం పోలేదు, అందుకనే వాయిస్ రాలేదని చెప్పేసి. సో రైడ్ అప్డేట్ అయితే ఇంకా మనకి 109 కిలోమీటర్స్ ఉంది గైస్, చూడండి వైజాగ్ ఓన్లీ. ఇప్పుడే ఓఆర్ఆర్ అయితే దాటేసాను, బెంగళూరు దగ్గర ఉన్నాను. ఎట్లా కాదన్నా ఇంకొక 1.5 hour పడుతుంది. ఒక ఫుడ్ స్టాప్ కాగాలి, మళ్ళీ ఫ్యూయల్ స్టాప్ కాగాలి. ఫ్యూయల్ స్టాప్ కాగినప్పుడు 1 లీటర్ సపరేట్గా పెట్రోల్ అయితే తీసుకుందాం మనం. అక్కడికి వెళ్ళాక బాన్ ఫైర్ వేయాలి కదా, మధ్యలో కర్రలు ఎత్తుకాలి. నైట్ నిద్ర ఉండదు, ఏముండదు. ఇంకా వెళ్ళి హాయిగా క్యాంప్ వేసుకొని ఆ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటా పొద్దున్న సన్ రైజ్ కోసం లేచి మొత్తం అక్కడ ఉన్న సీనరీ అంతా చూపించేసి రేపు మధ్యాహ్నం కల్లా తిరిగి ఇంటికైతే వచ్చేద్దాం గైస్. ముందలాగు వచ్చేసారు మన వాళ్ళు. హాయ్ సో రైట్ మనం ఇప్పుడు బెంగళూరు అయితే దాటేసాము. RC is made for కార్నరింగ్స్ అబ్బా. ఏమన్నా ఏ బైక్ అన్నా రానియండి కాంపిటీషన్ కి, కార్నరింగ్ కి మాత్రం ద బైక్ ఆల్వేస్ సర్ప్రైజెస్ మీ. ఎన్నిసార్లు నేను ఇంకా ఉంచితే జారిపోతుందేమో అని చెప్పి ఎన్నిసార్లు భయపడ్డా, ఇట్ ఆల్వేస్ సర్ప్రైజెస్ మీ. కార్నరింగ్ కింగ్ అసలు. ఈ కార్నరింగ్స్లో నీకు వేరే బైక్ ఏది నచ్చదు. ఒక్కసారి RC 390 నడిపిన తర్వాత ఫస్ట్ వీడియోకి మీరు ఇంత సపోర్ట్ ఇచ్చేసరికి నాకు నిజంగా ఎంత భయం వేస్తుంది తెలుసా. ఏం మాట్లాడాలి, అసలు వ్లాగ్ ఎలా చేయాలి, ఇంతమంది చూస్తున్నారు కదా, ఎలా చేస్తే నచ్చుతుంది అని లేనిపోని డౌట్స్ అన్నీ వచ్చేస్తున్నాయి నాకు ఇప్పుడు. గాయస్ రైడ్ అప్డేట్ వచ్చేసి ఇప్పుడు మనం గోడకండ్ల దగ్గర ఉన్నామంట. టైం ఆల్మోస్ట్ 10 అయిపోతుంది. నాకైతే ఆకలి వేస్తుంది. ఏదో ఒక మంచి రెస్టారెంట్ చూసేసి వెళ్ళి తినేసి ఫస్ట్ వెళ్ళిపోవాలి. మన వాళ్ళు అయితే పక్క నుంచి వీడియోలు తీస్తున్నారు. ఇంకా 72 కిలోమీటర్స్ అయితే ఉంది మనకి. మనం ఫుడ్ స్టాప్కి కూడా వచ్చేసాం అట్ లాస్ట్. టైం వచ్చేసి 10:20 అవుతుంది. ఇదేదో బీ విలేజ్ అంట, కుర్మేడ్ దగ్గర ఉంది మనకి ఇది. సో ఇప్పుడే ఫుడ్ కోసం అయితే ఆగాం మేము. 90 to 100 కిలోమీటర్స్ వచ్చేసాము. ఇంకొక 60 కిలోమీటర్స్ ఇంకా ఉంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా పని ఉంది చేసేది. ఫస్ట్ క్యాంపింగ్ టెంట్ వేయాలి. క్యాంపింగ్ టెంట్ వేసిన తర్వాత కర్రలు ఎత్తుకాలి. కర్రలు ఎత్తికి బాన్ ఫైర్ కోసం పెట్రోల్ ఎత్తుకాలి. ఇంకా చాలా పని అయితే ఉంది. ఇప్పటికి ఇంకా ఏం కాలేదు. బయట క్లైమేట్ అయితే చాలా బాగుంది. సో వాయిస్ ఎలా వస్తుందో లేదా నేను ఒకసారి చెక్ చేసుకుంటాను. గోప్రోలో ఆల్రెడీ ఒక బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది, సెకండ్ బ్యాటరీ కూడా హాఫ్ అయిపోయింది. ఇప్పుడే లోపల ఛార్జింగ్ పెట్టాను. అంబియన్స్ అయితే ఇలా ఉంది. బీ విలేజ్ అంట. సో గాయస్ ఇప్పుడే డిన్నర్ కూడా అయిపోయింది. బిల్ వచ్చేసి 920 రూపీస్ అయిపోయింది. 3 బిర్యానీస్ తిన్నాము. నేను నాంపల్లి చూసి ఇదేంటి ఇక్కడ ఉందని చూస్తున్నాను. ఇదేదో నాంపల్లి, ఊరి పేరు నాంపల్లి అంట. సో ఇక్కడ నుంచి మనకి ఇంకా 30 కిలోమీటర్స్ అయితే ఉంది. నాకు జలుబు చేసినట్టుంది, ముక్కుతో మాట్లాడుతున్నా నేను. గాయస్ కొండమల్లేపల్లి దాటిన తర్వాత ఇక్కడ రైట్ తీసుకున్నాము. ఈ పైన ఏదో ఆర్చ్ ఉంది, ప్రాజెక్ట్ లిఫ్ట్ స్కీమ్ AMRP అంటే ఏదో ఊరు పేరు ఉంది. పెద్ద మునగలను ఊరు దాటేసి చిన్న మునగలను ఊరికి వచ్చాము. ఈ ఊడేదో చాలా బాగుంది. హనుమాన్ టెంపుల్ అంట, చిన్న మునగల హనుమాన్ టెంపుల్ అంట. నైట్ ఇట్లా రోడ్డు మీద వస్తుంటే కళ్ళకి ఇలా కొడుతుంది. కాలనీకి అయితే వచ్చేసాము.
కాదు అక్కడ వాటర్ ఎక్కడ ఉన్నాయి? పురుగులు చూసారా? లైట్స్ ఆఫ్ చేయండి, లైట్స్ ఆఫ్ చేయండి, లైట్స్ ఆఫ్ చేయండి, రావు. ఆఫ్ ద లైట్స్ ఫాస్ట్. సో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మేము నైట్ వైజాగ్ కాలనీకి వచ్చేసాం కదా, మొత్తం సెటప్ చూసే ఉంటారు. ఇప్పుడే నేను టైం ల్యాబ్స్ పెట్టాను అక్కడ ట్రైపాడ్ స్టాండ్ పెట్టేసి. సో నైట్ అంతా నిద్ర కూడా పట్టలేదు. వీడియోస్ ఎలా వస్తాయో టైం ల్యాబ్స్ కోసం, దానికోసం వెయిట్ చేస్తా అంతే టైం ల్యాబ్స్ పెట్టేసి ఉంచాను ఇప్పుడే. చాలా బాగుంది వ్యూ అయితే. సో ఈ టెంట్లోనే పడుకున్నాము. ఇదిగోండి మన బైక్, పక్కన విష్ణు బైక్ ఉంది. రాకండి స్టే చేస్తానికి మాత్రం. మార్నింగ్ సన్ రైజ్ ఆ టైం కల్లా వచ్చేస్తే విజువల్ సన్ రైజ్ చాలా బాగా అవుతుంది. బట్ నైట్ స్టే కోసం అయితే అస్సలు రాకండి, పురుగులతో చచ్చిపోతారు. సన్ రైజ్ కూడా అయిపోయింది గైస్. ఇంకా ఫ్రెండ్స్ని లేపుతా, వాళ్ళందరూ బాగా పడుకున్నారు. ఒకటే టెంట్లో పడుకున్నారు నలుగురు. నేను కూడా ఇప్పటివరకు దాంట్లోనే పడుకొని వచ్చాను. ఛార్జింగ్ పెట్టాను ఇంతసేపు నేను గోప్రో బ్యాటరీస్కి, పవర్ బ్యాంక్ ఛార్జింగ్ కూడా మొత్తం అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి డైరెక్ట్ ఇంటికే వెళ్ళిపోవడము. ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయింది. ఏదో ప్లాన్ వేసుకొని వచ్చాను, ప్లాన్ అంతా బుగ్గా అయిపోయింది. స్ప్రాకెట్ కనుక అట్లా అవ్వకపోయి ఉంటే మేము 10 o'clock 9:30 10 కల్లా ఇక్కడికి వచ్చేసేటోళ్ళము. వచ్చిన తర్వాత మంచి బోన్ ఫైర్ వేసేసుకొని మంచిగా ఇక్కడే ఫుడ్ చేసేసుకొని అంతా ప్లాన్ చేద్దాం అనుకున్నాము. ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయింది. ఏం లేదు గైస్, కొన్ని సినిమాటిక్ షార్ట్స్ తీసేసుకొని కొంచెం సన్ రైజ్ అయిన తర్వాత ఇంకా బ్యాక్ ఇంటికి స్టార్ట్ అయిపోతాము. స్టార్ట్ అయిపోతున్నాం మేము. అన్ని వీడియోస్ అన్నీ అయిపోయినాయి. చూసానికి లొకేషన్ అంతా బాగానే ఉంది, కానీ రాత్రి మాత్రం రాకూడదు. పురుగులతో చచ్చిపోతాం మనం రాత్రి వస్తే. ఎవరు రావాలనుకున్నా మార్నింగ్ సన్ రైజ్ చూస్తానికి వచ్చేసి వెళ్ళిపోండి. మంచి అడ్వైస్ ఇస్తున్నాను నేను ముందలే. సో నైట్ అంతా మేము అసలు ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము. లేట్ వచ్చేసరికి ఎంజాయ్ కూడా చేయలేదు. స్కిడ్ అవుతుంది బండి. గాయ్స్ లొకేషన్స్ అయితే చూడండి, చాలా బాగుంది. మీరు నైట్ రావటం అయితే స్కిప్ చేసేసేయండి వైజాగ్ కాలనీకి. ఆ సన్ రైజ్, ఇక్కడ గ్రీనరీ, చిన్న చిన్న మౌంటైన్స్ చాలా బాగుంది. సో మేము తిరిగి బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాము. వీడియో తీసాను కానీ నేను వేరే సెట్టింగ్స్లో పెట్టి తీసాను, అందుకని చెప్పి ఇప్పుడు మళ్ళీ కొంచెం వెనకాలకి వచ్చి వెళ్తున్నాను. అక్కడ బోటింగ్ వచ్చేసి మాత్రం మనకి పర్ పర్సన్కి 200 to 300 ఛార్జ్ చేస్తారంట. అండ్ కొంచెం దూరమే తీసుకెళ్తారంట. అస్సలు వర్తీ కాదు, అందుకని చెప్పి మేము బోటింగ్ కూడా చేయట్లేదు. నైట్ అస్సలు రాకండి. నైట్ ప్లాన్స్ ఉంటే వైజాగ్ కాలనీకి స్కిప్ చేసుకోండి. క్యాంపింగ్ ప్లాన్స్ ఉంటే దానికన్నా అనంతగిరి చాలా బెటర్. ట్రూ రియాలిటీ ఎవ్వరు చెప్పరు మనకైతే. నైట్ పురుగులు తప్ప ఏముండవు. మీరు లైట్స్ ఆన్ చేసుకుంటే లైట్ కనిపించిందంటే చాలు పురుగులు వస్తూనే ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తేదే లేదు. ఇది ద వర్స్ట్ అంటే వర్స్ట్. అసలు మాకు నిద్ర కూడా పట్టలేదు ఆ పురుగుల వల్ల. నా వ్లాగ్లో అయితే హైపర్ వ్యూలో నేను రికార్డ్ చేశాను. సో హైపర్ వ్యూలో ఏంటంటే ఇక్కడి నుంచి మొత్తం కనిపిస్తుంది, బట్ ఫిష్ అయ్యేలాగా వస్తుంది మొత్తం. అందుకని చెప్పి ఇప్పుడు నేను సూపర్ వ్యూలో అయితే రికార్డ్ చేస్తున్నాను. యాంగిల్ ఎలా వస్తుందో చూసుకుందామని చెప్పేసి ఒకసారి ఆగాను. ఒకసారి యాంగిల్ ఎలా వస్తుందో చెక్ చేసుకుందాం. ఇప్పుడైతే కొంచెం కెమెరాని కిందకి టిల్ట్ చేశాను. యాంగిల్ పర్ఫెక్ట్ వస్తే మాత్రం సూపర్ వ్యూనే కంటిన్యూ చేద్దాం. నైట్ అసలు ఏం అర్థం కాలేదు, కానీ ఇప్పుడు చూడండి అసలు
ఆ లొకేషన్స్ ఇప్పుడు చూడండి ఒకసారి. వైజాగ్ కాలనీకి అప్రాక్సిమేట్లీ స్లోగా వస్తే మీరు 2.5 అవర్స్లో అయితే వచ్చేస్తారు. అంతా బ్యాక్ వాటర్ స్టోరేజ్ అనుకుంటా, ఆ వాటర్ అంతా స్టోర్ అయి ఉన్నాయి. దీని పేరు కూడా వైజాగ్ కాలనీ బీచ్ అంట. ప్రతిదీ బీచే గుర్తొచ్చింది నాకు అక్కడ ఉన్నప్పుడు. సో ఎక్కువ చూపించలేదు కదా గైస్ వైజాగ్ కాలనీని. అక్కడ మనం చేసింది కూడా ఏం లేదు. ఎందుకు పోయామో తెలియదు, ఎందుకు వచ్చామో తెలియదు, ఆ మధ్యలో బండి ఎందుకు ఇట్లా అయిందో తెలియదు, అసలు అక్కడ ఏం చేసామో తెలియదు. జస్ట్ అక్కడికి వెళ్ళి రాత్రి టెంట్ వేసుకొని టెంట్లో కూర్చొని పొద్దున లేచి సన్ రైజ్ సినిమాటిక్ వ్యూస్ తీసుకొని తిరిగి వస్తున్నాం అంతే. ఇంకా దానికి మించి ఇంకేం లేదు. అండ్ ఎన్డీ ఫిల్టర్స్ రాత్రి అన్బాక్సింగ్లో చూపించాను కదా, ఒక మంచి మ్యాజిక్ చేస్తాను ఎన్డీ ఫిల్టర్స్ అని చెప్పాను కదా, అది కూడా ఫెయిల్ అయింది. ఫెయిల్ ఇన్ ద సెన్స్ ఎన్డీ ఫిల్టర్స్ పెట్టాలంటే ఈ ఉలన్సీ కేసు ఉంది కదా, ఈ కేసు ఉంటే ఆ ఫిల్టర్స్ పెట్టలేము. కేసు లేకపోతేనేమో మైక్ అడాప్టర్ ఇక్కడ పెట్టాలో అర్థం కాదు. మళ్ళీ మైక్ అడాప్టర్ని హెల్మెట్కి స్టిక్ చేయాలి ఎక్కడన్నా. కేసు లేకుండా డైరెక్ట్ స్టిక్ చేసేసి అట్లే మనం ట్రై చేస్తున్నాం. నాకు ఎందుకో మనం రాంగ్ రూట్లో వెళ్తున్నాం అనిపిస్తుంది. మా ఫ్రెండ్స్ వేరే రూట్ నుంచి వెళ్ళారనుకుంటా. గూగుల్ మ్యాప్స్లో చూస్తుంటే వెనకాల నుంచి ఇంకో రూట్ చూపిస్తుంది, ఇక్కడ నుంచి ఇంకో రూట్ చూపిస్తుంది. రాంగ్ రూట్లో వస్తున్నాం అనుకున్నాం. థ్యాంక్ గాడ్ మన ఫ్రెండ్స్ ఇగో ముందర వెళ్తున్నారు. ఇప్పుడు మళ్ళీ నేను ఎక్కడ క్యాచ్ చేయాలి అని ఒక టెన్షన్లో పడ్డా నేను. అసలు ముందర ఈ రోడ్ చూడండి, అసలు ఎక్కడికో వచ్చేసినట్టు అనిపిస్తుంది నాకు. మన తెలంగాణలో ఉన్నట్టయితే లేదు, మొత్తం రాజస్థాన్ అట్లా వచ్చినట్టు ఫీలింగ్ వస్తుంది. మొత్తం ఎండిపోయి ఈ సైడ్లో చూసినా కానీ మొత్తం బ్రౌన్ 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 బ్రౌన్. వెనకాలకి 120 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇదే రూట్ ఫాలో అయిపోయామంటే మనం దేవరకొండకి వెళ్తాము. దేవరకొండ నుంచి NH 167కి మళ్ళీ ఎక్కేస్తాము. NH 167 ఎక్కేసామంటే ఇంకా డైరెక్ట్ మనం ఎల్బీ నగర్లో దిగుతాము. ఆ కోతి చూడండి గైస్, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఈ పక్కన నుంచి ఇట్లా దూకి నా మీద నుంచి దూకి ఇట్లా పోయింది. జస్ట్ ఇట్లా గాల్లో వెళ్ళింది. నేను 2 నిమిషాలు షాక్. ఇట్లా వచ్చింది, ఇట్లా దూకి వెళ్ళిపోయింది. నేను ఏదో వెళ్ళిందని అనుకున్నా. అక్కడ దూకిన తర్వాత అక్కడ చూస్తే రోడ్డు మీద కోతుంది. సో ఈ గూగుల్ మ్యాప్స్ ఎప్పుడేం చూపిస్తుందో దానికే తెలియదు. ఇందాక వేరే రూట్ చెప్పాను కదా, ఇప్పుడు వేరే రూట్కి వచ్చేసాం మనము. మిర్యాలగూడ నాగార్జున సాగర్ రూట్కి వచ్చాము ఇప్పుడు. లెఫ్ట్ సైడ్ ఈ చెరువు చూడండి, చాలా బాగుంది. సో చూపిస్తానికి ఏం లేదు, బోరింగ్ హైవేసాము. ఇంకొక 20-30 కిలోమీటర్స్లో ఇంటికి కూడా వెళ్ళిపోతాము. ఇక్కడికి వచ్చినాక ఫుల్ ట్రాఫిక్ ఉంది. సో ఇంకా వ్లాగ్ తీసానికి ఏం లేదు గైస్. ఇప్పటికే చాలా పెద్ద వ్లాగ్ అయ్యేటట్టు ఉంది. ఇది కూడా ట్రిమ్ చేయాలి ఫుల్గా. సో ఇంకా ఇంటికి వచ్చేసాను. ఇంకొంచెం 2 కిలోమీటర్స్ అయితే ఇంటికి వెళ్ళిపోతాను గైస్. వ్లాగ్ని అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో ఇక్కడితో నేను ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. అండ్ ఐఎమ్ టేకింగ్ బ్రేక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, నోటిఫికేషన్ బెల్ని ప్రెస్ చేయండి. అండ్ ఈవెన్ ఫాలో మీ ఆన్ Instagram. బాయ్.